Good morning, children. How are you? We are fine, teacher. My name is Kanya. I am studying 7th class. I am from ZPH Sannaram. Today we are celebrating. Today I am a little teacher. Today topic is for www.karadavi.com. ఒక దట్టమైన అడవి ఉండేది. అంటే ఒక అడవి థిక్ ఫారెస్ట్. ఆ అడవిలో దారులు తికమక పెట్టేవిగా ఉండేవి. తికమక పెట్టేవి అంటే జిగ్జాగ్. అందువల్ల ఈ అడవిలోకి వెళ్ళడానికి వేటగాళ్ళు కూడా భయపడేవారు. వేటగాళ్ళు అంటే ఇట్లా అది జంతువులు పట్టేవాళ్ళు ఉంటారుగా, వాళ్ళు కూడా భయపడేవారంట. చాలా ఏళ్ళ కిందట కొందరు వేటగాళ్ళు అడవిలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. కొన్ని సంవత్సరాల తర్వాత వేటగాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నించారంట. కానీ వాళ్ళు తిరిగి రాలేదు. వాళ్ళు తిరిగి రాలేదంట. దాంతో ప్రజలు ఈ అడవి గురించి రకరకాల కథలు అల్లేవారు. ఆ అడవి గురించి రకరకాల కథలు అల్లేవారంట. అడవి దట్టంగా ఉండడం వల్ల తోక మరిచిపోయే ప్రమాదం ఉందని అటవీ శాఖ వాళ్ళు అనేవారు. తోక మర్చిపోయే అవకాశం ఉందంట. మనం పోయినప్పుడు తోక మర్చిపోయే అవకాశం ఉందంట. అందుకని వెళ్ళడానికి కూడా భయపడేవారు. పైగా ఏ చెట్టు మీద కూర్చున్న ఏ పులి మెడ పట్టుకుంటుందో పోయిన వాళ్ళకు కూడా భయం ఉండేదంట. పైగా ఏపులొచ్చి చెట్టు మీద నుంచి మెడ పట్టుకుంటుందో అని భయపడేవారంట. ఏ చిరుత ఎప్పుడు మెడ పట్టుకుంటుందో అంటే మెడ పట్టుకోవడానికి ఉండేదంట. హఠాత్తుగా ఏ ఎలుగుబంటి ఎదురు వస్తుంది. భయపడి ఉండేవాళ్ళంట. ఎదురుగా ఏ ఎలుగుబంటి ఎదురు వస్తుందో అనే భయం ఉండేది. వాళ్ళకనే భయం ఉండేదంట. అటవీ శాఖ వాళ్ళు నిర్మించిన రోడ్ల మీద నుంచి కలమైసు ట్రాక్టర్లు వస్తూ పోతూ ఉండేవి. అంటే ఇది అడవి ఉంది. దాని పక్కన రోడ్డు ఉంటుందిగా. రోడ్డు నుంచి కొంచెం కన్స్ట్రక్ట్ అయిన రోడ్డు మీదకి వెళ్ళి బస్సులు ర్యాలీస్ అవన్నీ పోతా ఉంటాయంట. Thank you.